రామాయణం. అవును, ఇవాళ మనం రామాయణంలోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి, అలాగే వాల్మీకి రామాయణంలో మెన్షన్ చేసినటువంటి కొన్ని అద్భుతమైన నగరాలు ఉన్నాయి. అయోధ్య, మిథిలా నగరం, ఇలా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా అందరూ చివరిదాకా చూడండి. అందరికీ చిన్న గమనిక, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఇక్కడ నుంచి రాబోతున్నాయి. మనం చిన్నప్పుడు చాలాసార్లు రామాయణాన్ని చదివినప్పుడు కానీ, అంటే ఒకరు చెప్తున్నప్పుడు కానీ చాలాసార్లు వినింటాం. రామాయణంలో పుష్పక విమానం గురించి విన్నాం. అంటే ఈ కాలానికి తగ్గట్టుగా ఏరోప్లేన్స్ని రైట్ బ్రదర్స్ కనుగొనక ముందు తరం వాళ్ళు ఈ కథ విన్నప్పుడల్లా ఇదంతా జస్ట్ ఏదో కల్పిత కథ అంతే, ఎవరో ఊహించి రాశారు, లేకపోతే పుష్పక విమానం ఏంటి, గాల్లో ఎగరడం ఏంటి అని అనుకునే. ఎప్పుడైతే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారో అప్పుడు అందరికి అర్థమైంది, ఓహో ఇది రామాయణంలో ఆల్రెడీ మెన్షన్ చేసింది, ఇది కేవలం కట్టుకథ కాదు, ఇందులో సత్యం ఉంది అని అందరికి అర్థమైంది. ఇవాళ మన వీడియోలో అయోధ్య నగరం అలాగే మిథిలా నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. కోసల దేశానికి రాజధాని అయోధ్య. అయోధ్య అనగా జయింపడానికి వీలు కానిది అని, అంటే ఎవరు జయించలేరు దీన్ని. అలాంటి అయోధ్య నగరాన్ని ఎలా వర్ణింపజేశాడంటే వాల్మీకి రామాయణంలో బాలకాండలో చాలా బాగా చెప్పాడు. అయోధ్య నగరం పొడవు వచ్చేసి 10కి పైన 2 యోజనములు, అంటే టోటల్గా 12 యోజనములు. యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 8 × 12 లెక్కేస్తే 96 మైళ్ళు. అలాగే అయోధ్య నగరం యొక్క వెడల్పు 3 యోజనములు, అంటే 24 మైళ్ళు. బాలకాండలో 5వ సర్గలో ఇలా వర్ణించారు. అలాగే అయోధ్య నగరం సరయూ నది ఒడ్డున ఉండేది. మనకు కూడా మన ఊరికి దగ్గరలోనే ఏదైనా నది ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లోని పొలాలన్నీ ఎంత బాగా పండిస్తారు, ఎందుకంటే నీటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. అలాగే అయోధ్య నగరం కూడా అలాగే కలకలలాడుతూ ఉండేది. అయోధ్యలో చాలా మార్గాల మధ్యలో ఆ నేలపైన నీటిని చల్లేవారు. నీటిని చల్లడంతో అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి ఏదైతే ఉందో అది లేకుండా ఉండేది. మార్గాలన్నీ ముత్యాలు పువ్వులతో చల్లి చాలా అందంగా ఉందని వాల్మీకి మహర్షి వర్ణించారు. కోసల దేశపు రాజధాని అయినటువంటి అయోధ్య పొడవు వెడల్పు కంటే 4 రెట్లు అధికంగా ఉంది. దీనివల్ల అక్కడ వాతావరణ కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది అయోధ్యని దేశం అనుకుంటున్నారు. అయోధ్య దేశం కాదు, కోసల దేశం. కోసల దేశంలో రాజధాని అనేది అయోధ్య. ఇప్పుడు మన భారతదేశానికి ఎలా అయితే న్యూఢిల్లీ క్యాపిటలో అలా అనమాట. అలా అయోధ్య నగరాన్ని చాలా చక్కగా వాస్తు ప్రకారం నిర్మించారు. ఇప్పుడు రామాయణంలో మెన్షన్ చేసినటువంటి 2వ నగరం, అదే మిథిలా నగరం గురించి మాట్లాడుకుందాం. మిథిలా నగరాన్ని నిమి చక్రవర్తి పాలించేవాడు. నిమి చక్రవర్తి కుమారుడైన మితి నిర్మించిన నగరం కాబట్టి దీనికి మిథిలా నగరం అనే పేరు వచ్చింది. అతనిని జనకుడు అని వ్యవహరించేవారు అక్కడున్న వారంతా, కాబట్టే వారిది జనక వంశం అయింది. జనక మహారాజుకు ఒక తమ్ముడు ఉండేవాడు, పేరు కుశధ్వజుడు. ఒకసారి సుధర్ముడు అనే రాజు ఆ మిథిలా నగరం దగ్గర ఉన్నటువంటి సాంకాశ్య పట్టణం మీద దాడి చేశాడు. తన దాడి అయితే చేశాడు కానీ చివరిగా మరణించడం జరిగింది. అప్పటి నుంచే తన తమ్ముడైనటువంటి కుశధ్వజునికి ఈ పట్టణం ఏదైతే ఉందో సాంకాశ్య పట్టణాన్ని పాలించమని కోరాడు. ఈ సాంకాశ్య పట్టణం చాలా పెద్ద గోడలతో, అంటే ఇతర రాజులు ఎవరు కూడా దండయాత్ర చేయడానికి వీలు ఉండదు. అలాగే పశు సంపద, గో సంపద చాలా పెద్దగా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మిథిలా నగరం అయోధ్య నగరానికి సరి సమానంగా ఉంటుంది. అయోధ్య నగరాన్ని ఎలా అయితే వేరే వాళ్ళు జయించలేరో అలాగే మిథిలా నగరాన్ని కూడా ఎవరు జయించలేరు. ఇది ఆల్రెడీ ఒకసారి రామాయణంలో ప్రూవ్ అయి ఉంటుంది. సీత స్వయంవరం అప్పుడు శివుని వెల్లుని ఎవరు విడిచలేరు అక్కడ ఉన్న రాజులు. వాళ్ళందరూ తర్వాత మిథిలా నగరం మీదకి దండయాత్ర వస్తారు, అయినా కూడా జయించలేరు. అందుకే మిథిలా నగరాన్ని అయోధ్య నగరంతో సమానమైనదిగా నిలిచింది. ఎలా అయితే ఒకప్పుడు ఏదన్నా కానీ పట్టణాన్ని మనం ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం ఫస్ట్ తరలించి తర్వాత ఆ పట్టణాన్ని నాశనం చేసేవాళ్ళు, అలా మిథిలా నగరాన్ని నాశనం చేయాలని చాలామంది అనుకున్నారు, కానీ అది ఎవరు కూడా సఫలం కాలేదు, అందరూ విఫలమయ్యారు. అందుకే అయోధ్య నగరాన్ని మిథిలా నగరాన్ని సరి సమానంగా చూశారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమని చెప్పుకుందామంటే అశోకవనం గురించి, అలాగే కిష్కింధకాండ గురించి కూడా చెప్పుకుందాం. జై శ్రీరామ్.